అలాగే స్పెషల్ ఆపర్చునిటీస్ పెడతాం. పరిశ్రమలు అంటే హుండాయే కాదు, మీలో ఎంతో మంది చాలా ఆదర్శాలు గల వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు గల వాళ్ళు ఉన్నారు. మీకు నేను పెట్టుబడులు పెట్టి ఆపర్చునిటీ జోన్స్ ని క్రియేట్ చేస్తాను. ఒక 100 ఎకరాలు స్థలం తీసుకొని మీరు ఏ పరిశ్రమలు అయితే పెట్టాలనుకుంటున్నారో అత్యంత తక్కువ వడ్డీకి మీకు అండగా ఉండి మీకు బలమైన అవగాహన ఉండి మీరు చేయబోయే పరిశ్రమలకి నేను మీకు ప్రత్యేకించి ఆపర్చునిటీ జోన్ బ్యాంక్ ని క్రియేట్ చేసి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాను ఖచ్చితంగా. అలాగే దాంట్లో ఒక 25% పరిశ్రమలు అనగానే ఎంతసేపు రాజకీయ నాయకులు బిడ్డలు వారి వంశస్థులు వారి వారసులు తప్ప సామాన్యులకు అందకుండా పోయింది మనకి వ్యాపారం కానీ పరిశ్రమలు కానీ. నేను సామాన్యులకి రాజకీయాన్ని పట్టుకొస్తాను, సామాన్యులకి అభివృద్ధి తీసుకొస్తాను. అలాగే ఆపర్చునిటీ జోన్స్ తో పాటు ప్రత్యేకించి హ్యాండ్లూమ్ జోన్స్ ని పెడతాం. ఈ హ్యాండ్లూమ్ జోన్స్ లో అత్యంత తక్కువ వడ్డీకి చేనేత కార్మికులకు అండగా ఉంటాం. అలాగే ప్రత్యేక హ్యాండ్లూమ్ జోన్స్ గా ఏర్పాటు చేయగలిగితే వలసలు ఆగిపోతాయి. ఇల్లు లేని ప్రతి చేనేత కార్మికుడికి జనసేన ప్రభుత్వం ఇల్లు కట్టించి చూపిస్తాం. అందరికీ ముడి సరుకుపై ఏవైతే మీకు ముడి సరుకు కావాలో దానిపైన 50% సబ్సిడీ మీకు ఇచ్చి తీరుతాను. అలాగే అంటే నేను మొన్న ధర్మవరంలో మధుసూదన్ రెడ్డి గారు ఒక భేటీ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు కోరుకుంటుంది, మేము కష్టపడి నేస్తున్నాం కానీ మాకు ఎక్కడ ఎవరెవరికి అమ్మేసుకోవాల్సి వస్తుంది, తక్కువ కష్టానికి తగ్గ శ్రమకి తగ్గ ఫలితం రావట్లేదని. నేను ఇటలీకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఫ్యాషన్ హౌసెస్ లో చాలా మంది స్థానిక కళాకారులను చూసి వాళ్ళకి ఆర్డర్ చేయాలనుకుంటారు. ధర్మవరం చేనేత కళాకారులకి యూరోప్ నుంచి ఫ్యాషన్ డిజైనర్లను తెప్పించి మీరు వాళ్ళకి అనుగుణంగా ఏం కావాలో నేస్తే మీకు మధ్యలో తలారి వ్యవస్థ లేకుండా డైరెక్ట్ గా మీకే డబ్బులు లభించేలాగా యూరోపియన్ ఫ్యాషన్ బ్రాంచ్ మీకు అభివృద్ధి ఏర్పాట్లు చేయిస్తాను. అలాగే మీకు మగ్గాలు లేని వారికి మగ్గాలు అంటే నాకు ఎలా ఉందంటే ప్రత్యేకమైన హ్యాండ్లూమ్స్ అంటే సదుపాయాలు ఉండాలి, అక్కడే మగ్గాలు ఉండాలి, అక్కడే వారికి అనుగుణంగా ఉండే అన్ని అవసరాలు ఉండాలి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇవన్నీ ప్రత్యేకించి ఎస్ఈజెడ్స్ లాగా ప్రత్యేక హ్యాండ్లూమ్ జోన్స్ ని క్రియేట్ చేసి మొత్తం చేనేత కార్మికులందరినీ ఆదుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎవరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా ఆడపడుచులందరికీ మనతములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒక్కసారి మన ధర్మవరం నుంచి భారత మాతకి జై జైలు పలుకుతూ సెలవు తీసుకుందాం.